హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ జనసేన అని తీసుకోవాలి. ఎందుకంటే జనసేన సైనిక్స్ గాని, కార్యకర్తలు గాని ఎవ్వరైనా ఈ మధ్య చాలా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా మనం జానీ మాస్టర్‌ని చూసాం. ఇప్పుడు కిరణ్ రాయల్ చాలా సెన్సేషన్ అయిపోయింది. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కిరణ్ రాయల్ ఆయన ఆడియో లీక్స్ అని చెప్పేసి వస్తుంది. అసలు దీనంతటిని ఎలా చూడొచ్చంటారు సార్? అంటే సహజంగా ఇందులో పార్టీలని కాదు, వ్యక్తులు రకరకాల వ్యక్తులుంటారు. ఒక పార్టీకి ఉదాహరణకు మనకు వైసీపీలో చూసుకున్నాము, తెలుగుదేశంలో చూసుకున్నాము, జనసేనలో చూసుకున్నాము అనుకోండి. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ ఎక్కువ మంది ఉంటారంటే వైసీపీలో ఉంటారు. సహజంగా మనకు తెలిసిన పరిణామం. ఒక అంబటి రాంబాబు, తర్వాత గంట, అరగంట, తర్వాత ఆయన ఎవరు దువ్వాడ. దువ్వాడ శ్రీనివాసు, అవంతి శ్రీనివాసు, వీళ్ళతో పాటుగా బూతులు మాట్లాడే వాళ్ళ నాయకులు, వీళ్ళందరూ ఎక్కువ. అందుకే వైసీపీకి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఒక బ్యాడ్ కండక్ట్ వచ్చింది. క్యారెక్టర్ ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ పార్టీకి వైసీపీ పార్టీ అనగానే ఒక బ్యాడ్ క్యారెక్టర్ గుర్తొస్తుంటది. వాళ్ళ అధినేత ఏమో 43,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ అధినేత మీద. అలాగే ఆయన జైలుకి వెళ్ళొచ్చాడు. A1, A2లు ఇక్కడ A1, A2లే ఇక్కడ ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారు. విజయసాయి మొన్నటి వరకు ఆయనతో పాటు విజయసాయి నెంబర్ 2గా ఉన్నాడుగా, ఎంత కాదన్నా. సో జైల్లోనూ వాళ్ళు A1, A2లు, రాజకీయాలను A1, A2. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా అలాగే మాట. సో ఒక పార్టీకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ మనం తెలుగుదేశం పార్టీ చూసుకున్నాం అనుకోండి. తెలుగుదేశం పార్టీలో కొంచెం క్రమశిక్షణ కలిగిన పార్టీగా మనం చూడొచ్చు తెలుగుదేశం పార్టీ. కానీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా చూడొచ్చే కానీ తెలుగుదేశం పార్టీలో కూడా అవినీతి ఆరోపణలు లేని వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, అందులో కూడా ఉన్నారు. అది కూడా ఒక ట్రెడిషనల్ పార్టీ. జనసేన పార్టీకి వచ్చేటప్పటికే అటు అవినీతి ఆరోపణలు లేవు, ఇలాంటి ఘటనలు, లైంగిక ఆరోపణలు ఇలాంటివి కూడా లేవు. ఒక స్వచ్ఛమైన పార్టీగా జనసేన పార్టీ ఉంది. కాబట్టి 1-2 ఆరోపణలు వచ్చినా చాలా గొప్ప పెద్దగా అవునా జనసేన పార్టీలో కూడా ఇలా జరిగిందా అని అనిపిస్తుంది. జానీ మాస్టర్ మీద ఆరోపణ వచ్చింది. జానీ మాస్టర్ మీద ఆరోపణ రాగానే ఏం చేశారు, జానీ మాస్టర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండండి తేలేంత వరకు అని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కిరణ్ రాయల్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఖచ్చితంగా జనసేన పార్టీ లాంటి ఒక సచ్చీలతతో క్యారెక్టర్ ఉన్న పార్టీకి ఇది డెఫినెట్గా ఇబ్బందికరమే. ఇబ్బంది లేదని మనం చెప్పకూడదు, ఇబ్బందికరమే. కాకపోతే ఇది వ్యక్తిగతమైన అంశంగా కూడా చూడాలి కదా మనం. వ్యక్తిగతమైన అంశం. కిరణ్ రాయల్ మీద ఆరోపణలు వస్తున్నాయి. లక్ష్మి అనే ఒక మహిళ తనతో వాళ్ళిద్దరికి మధ్య ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నట్టుగా ఆ సంభాషణలో ఎస్టాబ్లిష్ అయింది. 1,20,00,000 రూపాయలు ఇచ్చాను అని ఆమె చెబుతోంది. సో ఈ రకమైన సంభాషణ ఆమె నా మరణానికి కారణం కిరణ్ రాయల్ అని చెప్పి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. హాస్పిటల్ నుంచి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, ఒక కోణంలో చూస్తే కిరణ్ రాయల్ అయ్యో కిరణ్ రాయల్ 1,20,00,000 రూపాయలు నమ్మించి ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకొని 1,20,00,000 రూపాయలు అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి మరొక అమ్మాయి వెంట పడుతూ ఈ డబ్బులు కూడా ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టాడు అనేది ఓవరాల్ గా ఆ అమ్మాయి వెర్షన్. ఇటువైపు కిరణ్ రాయల్ కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. కిరణ్ రాయల్ వెర్షన్ ఏంటి, ఆ అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదు, ఆ అమ్మాయి మీద జైపూర్లో ఆరోపణ, విశాఖపట్నంలో, బెంగళూరులో కేసులు ఉన్నాయి. జైపూర్ పోలీసులు ఆల్రెడీ తిరుగుతున్నారు. చీటింగ్ కేసెస్ ఉన్నాయి, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ మీద కూడా కేసెస్ ఉన్నాయి అమ్మాయి మీద. ఆ అమ్మాయి సామాన్యురాలు కాదు. సో ఆ అమ్మాయి నాకు 1,20,00,000 ఇచ్చిందనడానికి దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? లేవు. అలాగే నేను ఆ అమ్మాయికి తిరిగి సెటిల్మెంట్ రూపంలో డబ్బులు ఇచ్చానని చెప్పడానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అంటూ ఆమె వీడియో మళ్ళీ ఆయన రిలీజ్ చేశాడు. అందులో ఆమె ఏం చెప్పింది, మాకు 2013 నుంచి సంబంధం ఉంది, అంటే పరిచయం ఉంది. సో ఆర్థిక లావాదేవీలు మా మధ్య ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా ఇక్కడ మేము పరిష్కరించుకున్నాము. ఓవరాల్గా మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇక ఆర్థిక లావాదేవీలకి చోటు లేదు, క్లియర్డ్ అని చెప్పింది. ఆడియో ఒకటి ఆ వీడియో రిలీజ్ చేశాడు అతను. అంటే ఈ ఆడియోలకి అంటే వీళ్ళ గొడవకి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? కారణాలు ఏం లేదంటే మనకే తర్వాత తెలుస్తున్నది ఏంటంటే, ఓవరాల్ గా వాళ్ళ ఆడియో టేపులన్నీ విన్న తర్వాత ఇష్టపడి ఇద్దరు కలిశారు.
ఇల్లీగల్ అనండి, లేకపోతే సుప్రీంకోర్టు కూడా ఇద్దరు మనుషులు కలిసి కలవటానికి ప్రాతిపదిక ఏమీ లేదు. ఇంతకుముందు సుప్రీంకోర్టులో ఎవరైనా ఒక ఇద్దరు ఒక మగ ఒక ఆడ కలిసి ఉన్నారంటే అది నేరం కింద పరిగణించేసేవాళ్ళు. ఇప్పుడేంటి, వాళ్లకు 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు ఎవరితోనైనా ఉండొచ్చు. అయితే ఒకవేళ నీ భార్య ఇష్టం లేకుండా నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావంటే డెఫినెట్గా అది విడాకులకి అప్లికబుల్ అవుతుంది. విడాకులకు అప్లికబుల్ అయితే కానీ ఇది అఫెన్స్ కిందకి రాదు. నువ్వు నేరం చేసావు, నేను జైల్లో వేయాలి అనే దానికి రాదు. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అలా ఉన్నాయి. కాబట్టి ఇతను, నాకు తెలిసి ఆ ఫోన్ కాల్ ఆధారంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే 2013 నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉన్నది. ఆ రిలేషన్షిప్లో ఇతని మీద మోజుతోనో ఇష్టంతోనో ప్రేమతోనో ఆమె కొంత డబ్బులు ఇతనికి ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతోంది. ఆ డబ్బులు ఏదో తనకు ఒక వ్యవసాయ భూమి 1 ఎకరం ఉంటే దాన్ని ప్లాటింగ్స్ చేసి అమ్మేస్తే వచ్చిన డబ్బుల్ని కొంత ఇతనికి ఇచ్చానని చెబుతోంది ఆవిడ. సో ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ ఎక్కడ బెడిసి కొట్టినాయి అంటే అతను ఇంకొక రిలేషన్లోకి వెళ్ళినట్టు కనబడుతోంది. మానస అనే అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళినట్టు కనబడుతోంది. మనకు పిక్చర్ అది కనబడుతోంది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. ఆ అమ్మాయి లవ్ యూ అని చెప్పేసి అతనికి బంగారు గొలుసేయటం. సో ఇంకొక మానస అనే అమ్మాయి, ఇది కూడా రిలీజ్ అయింది. పోటాపోటీగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఒక ఇష్టపూర్వకంగా ఇద్దరు వ్యక్తులు కలిశారు. అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. తేడా వచ్చింది, ఆర్థిక లావాదేవీల్లో తేడా వచ్చింది, వాళ్ళ రిలేషన్షిప్లో తేడా వచ్చింది, గొడవలైనవి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కేసులు, ఆత్మహత్య ప్రయత్నాల వరకు వెళ్ళింది. సహజమే. ఇప్పుడు మీరు జానీ మాస్టర్ కేసును పరిశీలించినా ఇద్దరికి ఇష్టమై కలిశారు, చాలా కాలం కలిసి ఉన్నారు. ఒక దశకు వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు అది ఆరోపణలకు దారితీసింది. సో ఇది కూడా సేమ్ వే కనపడతా ఉంది ఈ కేసు కూడా. కాకపోతే దానికి ఏంటంటే జానీ మాస్టర్ కొన్ని నిరూపించలేదు. అటువైపు వెర్షన్ మాత్రమే మనం విన్నాం. జానీ మాస్టర్ వెర్షన్ మనకి వినడానికి కూడా అవకాశం ఇవ్వాల. అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను కూడా ఇక్కడ మాట్లాడడానికి లేదు కాబట్టి, కోర్టులో ఉంది కాబట్టి కేసు ఏం మాట్లాడలేదు అతను. కానీ ఇతను ఏం చేశాడు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు కిరణ్ రాయలు. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ఆ వీడియోలన్నీ రిలీజ్ చేసి మాకు ఆ అమ్మాయికి మధ్య 1,20,00,000 ఆర్థిక లావాదేవీలు తప్పు కొట్టిపడేశారు. రెండోది, ఆ అమ్మాయితో కాంటాక్ట్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో కాంటాక్ట్ కాకూడదని చెప్పడానికి ఆ అమ్మాయి భార్య కాదు, ఆ అమ్మాయే ఇల్లీగల్. ఒకసారి ఇల్లీగల్ అయిన తర్వాత ఆ అమ్మాయితో అయితే నీ అమ్మాయితో ఏంటి, ఏదైనా ప్రశ్నించడానికి రైట్ ఎవరికి ఉంటుంది, ఆయన భార్యకు ఉంటుంది ప్రశ్నించడానికి రైట్. సో అది కొట్టేయాలి. మూడోది, వాళ్ళ అబ్బాయి తాజాగా అతను ప్రెస్ మీట్ నిన్న పెట్టే ముందు 10 నిమిషాల ముందు వాళ్ళ అబ్బాయితో మాట్లాడిన కాల్ కూడా రిలీజ్ చేశాడు. వాళ్ళ అబ్బాయి అంటున్నాడు, మమ్మీ అలా ఎందుకు చేసిందని నాకు తెలియట్లేదు అంకుల్, మీతో మాకైతే సెటిల్మెంట్ అయిపోయింది, మరి మమ్మీ అట్లా ఎందుకు చేసిందో నాకు తెలియట్లేదు. మరి ఇక్కడ సెటిల్మెంట్ అయిపోయింది అని అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం నీ కొడుకులతో పాటు నిన్ను చంపేస్తా అన్నట్టుగా మాట్లాడారు. అది తప్పు. అది ఇప్పుడు ఎంత మీకు సెటిల్మెంట్ అయిపోయింది ఏదైనా ఉండొచ్చు హారిక, ఇట్లా నేను చంపేస్తాను